అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్న పని చేసుకుపోతున్నారు. ట్రావెల్ బ్యాన్ కొత్త ఆర్డర్పై ప్రెసిడెంట్ ట్రంప్ సంతకం చేశారు. ఈసారి ఇరాక్ని మినహాయించి 6 ముస్లిం దేశాల పౌరులను అమెరికాలో అడుగుపెట్టనీయకుండా ఆదేశాలు జారీ చేశారు. కోర్టుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈసారి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను పకడ్బందీగా తయారు చేసింది ట్రంప్ యంత్రాంగం. అధ్యక్షుడు సంతకం చేసిన కొత్త ట్రావెల్ బ్యాన్ ఈ నెల 16 నుంచి అమల్లోకి రానుంది. ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్, సిరియా దేశాల పౌరులపై 90 రోజుల పాటు ఈ నిషేధం అమల్లోకి వస్తుంది. గతంలో జారీ చేసిన ట్రావెల్ బ్యాన్ను కోర్టులు కొట్టేయడంతో ఈసారి ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జస్టిస్ అండ్ హోంల్యాండ్ సెక్యూరిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్స్ అధికారులతో వైట్ హౌస్ అధికారులు చర్చలు జరిపి ఈ కొత్త ఆర్డర్ని తయారు చేశారు. దేశంలోకి ఉగ్రవాదులు అడుగుపెట్టకుండా చూడాలన్నదే అధ్యక్షుడి ట్రంప్ ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న అనుమానంతో 300 మంది శరణార్థులపై FBI ఎంక్వైరీ చేస్తోందని అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ అన్నారు. దేశంలోని పౌరులను, వలసదారులను కాపాడటమే తమ ఉద్దేశమని అన్నారాయన. వీసాలు, గ్రీన్ కార్డులు కలిగి ఉన్న వారిపై ఎలాంటి ప్రభావం ఉండబోదని చెప్పారు. ట్రంప్ కొత్త ఆర్డర్పై డెమోక్రాట్లతో పాటు అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ ప్రతినిధులు తీవ్రంగా స్పందించారు. కొత్త ఆర్డర్పైన తమ ఆందోళన కొనసాగుతుందని ప్రకటించారు.